నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు, ఏంటండి రేపటి 25 తారీఖున మహాధర్నాకు మీకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. సో ఏం చెప్తారు? లగచర్యలో పెట్టాల్సిన ధర్నాను మహబూబాద్లోనే ఎందుకు పెట్టారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిన్న మహబూబాద్లో జరుగుతున్నటువంటి ధర్నాని మేము దరఖాస్తు చేసుకుంటే ఆడ అన్యాయంగా రాత్రికి 144 సెక్షన్ BNS 163 తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన యొక్క నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నది. వాళ్ళు చెప్తున్న మాటలు చెప్పేది ఒకటి ఉంది, చేతులు ఒక లెక్క ఉంది. మాటలేమో ఈరోజు ప్రజాపాలనని, ప్రజాస్వామ్యం అని రకరకాలుగా ఊపదంపుడు ప్రసంగాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ మా పార్టీ శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మా యొక్క వాదనని లగచర్లలో గిరిజనుల, ఈ రాష్ట్రంలో గిరిజనుల మీకు రక్షణ లేకుండా వెళ్ళింది. గిరిజనులపై అక్రమంగా దాడులు చేసి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే గిరిజనులని ఉక్కుపాదంతో మోపి ఈరోజు అణిచివేసేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఏకమై చైతన్యం తీసుకొచ్చి వారిని అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని మహబూబాద్లో ఎండగట్టాలని చెప్పేసి మా పార్టీ ఒక నిర్ణయం తీసుకొని దరఖాస్తు చేసుకుంటే రిజెక్ట్ చేసి 144 సెక్షన్ BNS 163 పెట్టారు. ఇది చాలా 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 ప్రమాదకరం. ఇది రేవంత్ రెడ్డి గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఒక పిరికి పంద చర్యగా, ఒక భయపడుతూ ఈరోజు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి వణుకు పుడతా ఉంది. అలా పార్టీ ద్వారా ఎవరు రేవంత్ రెడ్డి గారికి ఈ రకమైనటువంటి అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉండి, ఎక్కడ ఈ రాష్ట్రంలో మా నాయకులను ఎక్కడికి వెళ్ళినా కూడా గృహ నిర్బంధాలు, హౌస్ అరెస్టులు, తర్వాత ముందస్తు అరెస్టులు, ఏ కార్యక్రమం తీసుకున్నా ముందస్తు అరెస్టులు. కేసీఆర్ గారి పేరు లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిద్రపోయే పరిస్థితి లేదు. మొన్న 45 నిమిషాల ఆయన సీఎం గారి ప్రసంగంలో 50 సార్ల కేసీఆర్ గారి యొక్క పేరును ఉచ్చరించారంటే రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా భయపడతా ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీకి ఏ రకంగా భయపడతా ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే అదొక్క స్పీచే అర్థమవుతుంది, నిదర్శనంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు లగచర్ల అనేది సొంత నియోజకవర్గం, రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం. వాళ్ళు ఓట్లు వేసి వాళ్ళ ఓట్ల భిక్షతో ఈరోజు నువ్వు నాయకుడిగా చెలామణివుతున్నావు. రాష్ట్రంలో గుర్తింపు వచ్చింది. ముఖ్యమంత్రి అయినావు అంటే కొడంగల్ నియోజకవర్గ ప్రజల యొక్క దయాదాక్షిణ్యాల వల్లనే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అలా నీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఆ ప్రాంత గిరిజనులను ఈరోజు మీరు ఈ రకంగా నీ అల్లుడి కోసం, నీ యొక్క కుటుంబ సభ్యులు, నీ తిరుపతి రెడ్డి కోసం రియల్ ఎస్టేట్ మాఫియా నడపడం కోసం ఈ రకంగా గిరిజనుల భూములను అక్రమంగా రాత్రికే లాక్కునేటువంటి పరిస్థితి కల్పించిండు. గతంలోనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ ముచ్చర్లలో ఉన్నటువంటి ఒక ఫార్మాసిటీ ఏదైతే గ్రీన్ ఫార్మాసిటీ పేరు మీద దాదాపుగా 13,000 ఎకరాలని భూసేకరణ చేసి సిద్ధంగా ఉన్నది. 350 కంపెనీలకు ఈరోజు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి తెలంగాణలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయడం కోసం ఈరోజు సిద్ధంగా ఉన్నాయి. వాటిని వదిలేసి ఈరోజు ఫార్మా విలేజ్ క్లస్టర్స్ అని చెప్పేసి పెట్టి నీ అల్లుడు సత్యనారాయణ రెడ్డికి దారదత్తం చేయడం కోసం, ఫార్మా కంపెనీని అక్కడ పెట్టియడం కోసం నీవు ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులను, దళితులను, బలహీన వర్గాలను, ఆ ప్రజలను ఈరోజు పట్టి ఏ రకంగా పీడిస్తూ ఉన్నాడో చూస్తే అర్థమవుతా ఉంది. మీ అల్లుడి కంపెనీ కోసం ఈరోజు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, కృష్ణానది ద్వారా ఈరోజు నీళ్లు తీసుకొచ్చి నీ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల్ని అమలు చేస్తూ ఉన్నాం తప్ప నిజంగా ఆ ప్రాంత రైతుల మీద నీకు ఎలాంటి ప్రేమ లేదు, ఎలాంటి చిత్తశుద్ధి లేదు. నీవు తక్షణమే ఖచ్చితంగా నీ యొక్క ఆలోచనని విరమింపజేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులకు న్యాయం చేయాలి. అదేవిధంగా అక్రమంగా అరెస్టు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. అదే డిమాండ్తోనే రేపు 25వ తారీఖు రోజున హానరబుల్ హైకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వంలో కోర్టుకు వెళ్ళి పర్మిషన్ ఒక సభను నిర్వహించుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద బలమైనటువంటి పార్టీ, ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ మీటింగ్కి వెళ్తూ ఉంటా అంటే ఈరోజు పర్మిషన్ ఇవ్వకుండా పోతే హైకోర్టుకి వెళ్ళి మేము ఈరోజు పర్మిషన్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా పెద్ద ఎత్తున వేలాది మంది గిరిజనులతో రేపు 25వ తారీఖు రోజున మానుకోటలో పెద్ద ఎత్తున మా వాయిస్ని, మా గర్జనని ఈరోజు వినిపిస్తూ ఉన్నాము. దానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ ఉన్నాను.